హలో ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఒక కొత్త సీరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే పైథాన్ కోర్స్. ఇక్కడ ఏందంటే ఎవరికైతే కోడింగ్ అసలు నాలెడ్జ్ లేదో ఫ్రమ్ జీరో నుంచి నేర్పిస్తామనమాట. మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, మన ఛానల్‌ని ఫాలో చేసి వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. ఇదొక్కటి చేయండి. పైథాన్ కోర్స్ జీరో నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మేము తీసుకెళ్తాం. ఫస్ట్ మనం పైథాన్‌లోకెళ్ళేటప్పుడు ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. అసలు పైథాన్‌లోకెళ్ళే ముందు ఫస్ట్ మనకు కొన్ని టెర్మినాలజీస్ అండ్ కొన్ని వాటి మీద క్లారిటీ ఉండాలి. అసలు మనకు సాఫ్ట్‌వేర్ అంటే మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైనా చూడండి, మనం సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేయడం చేస్తాం. అసలు ఈ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటిది? అంటే ఇప్పుడేందంటే నాకొక పని కావాలి. అంటే ఇప్పుడు నాకు బిల్లింగ్ ఉంది. నా బిల్లింగ్ ఒక సిస్టమ్ ఉంటది. ఆ బిల్లింగ్ అనే సాఫ్ట్‌వేర్‌కి నేను ఇన్‌పుట్స్ ఇస్తానన్నమాట. ఆల్రెడీ కొన్ని స్టోర్ అయ్యి ఉంటాయి. అది నేను తర్వాత చెప్తాను. మీకు బిల్లింగ్ అనే సాఫ్ట్‌వేర్ చూడండి. దాంట్లో ఏం చేస్తాం? మనం ఈ ఐటెమ్ కొనడం అని చెప్పి జస్ట్ టైప్ చేస్తాం. ఒక డేటా ఇస్తాం. ఆ డేటాని ఏం చేస్తదది? మనకి ఆల్రెడీ దాంట్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో చేసుకొని మనకి ఏం చేస్తది లాస్ట్‌కి టోటల్ అమౌంట్ ఎంత అని చెప్పి దానిది ఒక బిల్ ఉంటది కదా! ఆ బిల్ స్లిప్ ఇస్తది. దీన్ని అంటే ఏందంటే ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం పాస్ చేస్తే దాంట్లో ఒక అంటే ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తదన్నమాట. దీన్ని సాఫ్ట్‌వేర్ అంటారు. ఈ సాఫ్ట్‌వేర్‌లు క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం మనం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అంటే మనకు పైథాన్ గాని, జావా గాని, సీషా ఇలాంటియన్నీ ఉంటాయి గదా! వీటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అసలు ఈ ప్రోగ్రామింగ్ ఏం చేస్తది? అంటే ఇప్పుడు మనం మనుషులతో మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాం. అదే మనం సిస్టమ్‌తో మాట్లాడాలంటే తెలుగులో మాట్లాడితే దానికి అర్థం కాదు. హిందీలో మాట్లాడినా దానికి అర్థం కాదు. దానికి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. అంటే పైథాన్ గాని, మనకు జావా గాని ఇవేందంటే మన సిస్టమ్‌కి అర్థమయ్యే లాంగ్వేజెస్. అంటే అసలు యాక్చువల్లీ సిస్టమ్‌కి బైనరీ కోడ్స్ అర్థమైతాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఎలా డెవలప్ చేశారంటే మనకి సిస్టమ్‌కి మధ్యలో ఉన్న గ్యాప్‌ని ఫిలప్ చేయడానికి అంటే ఇద్దరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట ఇది. ఇది నేర్చుకుంటే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు వాటిని. ఇది ఎలా అంటే మీకు ఒక సాఫ్ట్‌వేర్స్‌కి అంటే ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేయడానికి దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కదా! అది ఇది చేసి పని చేయాలని చెప్పి మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ కోడింగ్‌ని యూజ్ చేసుకొని మనం రాస్తామనమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనకి ఇంకోటి ఏందంటే సింటాక్స్ అని ఉంటాయి. అంటే ఏందంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్‌కి గ్రామర్ ఎట్లనో ఇలా ఉంటాయి కదా! గ్రామర్ అనేది. అదే ఇక్కడ ఏందంటే సింటాక్స్ అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి వాటి సింటాక్సెస్ ఉంటాయి. అంటే మీకు వాయిడ్ అని చెప్పి మీకు జావా తెలిసుంటే వాయిడ్ అని చెప్పేసి, హెచ్‌టీఎంఎల్‌లో ట్యాగ్స్ అని, అదే పైథాన్‌లో మనకు ప్రింట్ అని చెప్పి ఒక ప్రింట్ చేయాలంటే ప్రింట్ అని రాస్తాం కదా! వాటిని మనకు సెపరేట్ సింటాక్సెస్ ఉంటాయన్నమాట. వేటి లాంగ్వేజ్‌కి సంబంధించి వాటి సింటాక్సెస్ ఉంటాయి. అదేంటంటే గ్రామర్ లాగా. మీకు సింపుల్‌గా చెప్పాలంటే గ్రామర్ లాగా. అసలు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాక పైథాన్‌ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే పైథాన్ వల్ల ఏంటిదో మీకు పైథాన్ ఒకటి మీకు చెప్పాలంటే ఈజీ టు లెర్న్. పైథాన్ ఏందంటే ఈజీగా ఉంటది నేర్చుకోవడానికి ఫస్ట్ పాయింట్. ఇంకోటి మీకు ఒక కోడ్ చూపిస్తాను. ఇది ఒక ప్రింట్ స్టేట్‌మెంట్ చేయాలంటే ఈ కోడ్ కనిపిస్తుంది కదా! ఇది జావాలో ఇంత రాయాలి కోడ్. అదే మనం పైథాన్‌కొచ్చేసేవరకి ఇక్కడ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న కోడ్ వచ్చేసి పైథాన్ కోడ్. చాలా మినిమల్. కోడ్ అనేది చాలా మినిమల్‌గా ఉంటది. అందుకు మీకు డెవలపర్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా దీంట్లో చాలా ఉంటదన్నమాట. చూస్తే వేటిని తయారు చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటది కదా! ఇవన్నీ పైథాన్ తోటి తయారవుతాయి. అండ్ మెషిన్ లెర్నింగ్ అంతా ఇవి ఉంటాయి కదా! జాబ్స్ వాటి కూడా ఇవన్నీ పైథాన్ యూజ్ చేస్తారు దాంట్లో కూడా మీకు. బిగ్ డేటా అంటే మీకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. బిగ్ డేటాకి సంబంధించినయి. అంటే మీకు స్మార్ట్ డివైస్ అండ్ ఐఓటీ అంటారు కదా! ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇట్లా ఫోన్ ఆన్ చేయంగానే ఆన్ అవుతాయి, ఆఫ్ అయితాయి ఇట్లాంటివి ఉంటాయి చూసినావా ఐఓటీ. అంటే మీకు ఆ డివైసెస్ అన్నీ కూడా పైథాన్ యూజ్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీలో యూజ్ చేస్తారు. గేమ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ ఆబ్వియస్‌గా యూజ్ చేస్తారు. అంటే మనకు పైథాన్ నేర్చుకుంటే కెరియర్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే డేటా సైన్స్, డేటా అనలిస్ట్, డెవాప్స్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఏఐ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్. మనకు జాబ్స్ వచ్చేసే వరకు ఇక్కడిక్కడ ఉంటాయి. దీనికి కొంచెం పైథాన్ కాకుండా నీకు అడ్వాన్స్ కూడా నేర్చుకోవాలి. బట్ పైథాన్ నేర్చుకున్న తర్వాతనే అవి నేర్చుకోవాలన్నమాట మీరు. మనం పైథాన్ ఫస్ట్ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయాలంటే కొన్ని సాఫ్ట్‌వేర్స్ కూడా ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియో నుంచి చెప్తాను. ఇదేందంటే మనకు రెగ్యులర్‌గా ఇంకా సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. మాక్సిమం ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా అప్‌లోడ్ తీసుకొస్తాం డీటెయిల్స్ కూడా. అండ్ గుర్తుపెట్టుకోండి మీరు ఎంత క్లాస్ ఇన్నా కూడా ప్రాక్టీస్ మాత్రం యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్. నేను మీకు హోమ్ వర్క్ టైప్‌లో కూడా మీకు ప్రోగ్రామ్స్ తీసుకొస్తాను. అంటే నేను ఓన్లీ సబ్జెక్టే కాకుండా దానికి ఎగ్జాంపుల్స్‌తో పాటు ప్రోగ్రామ్స్ తీసుకొస్తాను మీ కోర్స్‌లో. అండ్ ఊప్స్ కాన్సెప్ట్ ఆబ్వియస్‌గా ఉంటది. అండ్ తర్వాత ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి మీకు దీంట్లో. కంపల్సరీ పైథాన్ నేర్చుకొని పెట్టుకోండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. థాంక్ యూ.